ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశం అనగానే మన చీర గుర్తొస్తుంది, మన కట్టు బొట్టు గుర్తొస్తుంది. ఇప్పుడు అనేక రకాలైన మోడ్రన్ డ్రెస్సెస్ వచ్చినా సరే స్పెషల్ అకేషన్స్ అనగానే చాలామంది చీరే కట్టుకుంటారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టెక్స్టైల్ ఎక్స్పర్ట్, శారీ రివైవలిస్ట్, కవిధార హ్యాండ్లూమ్స్ ఫౌండర్ కవితారెడ్డి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కవిత గారు. నమస్తే అండి. కవిత గారు, ఇప్పుడు మన ఇండియాలో శారీ మార్కెట్ ఎలా ఉంది? చాలా బాగుందండి శారీ మార్కెట్. మరి ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా శారీ చాలా స్ప్రెడ్ అవుతుంది. మనం చూస్తూనే ఉంటాం, ఫారినర్స్ రాగానే శారీ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడైతే మెట్ గాలాలో ఉంది, మన ఈవెన్ ఫిలిం యాక్టర్స్ కూడా మ్యాక్సిమం శారీ వేసుకొని వెళ్తున్నారు. ఇంతకుముందుకు వేసుకునే వాళ్ళు కాదు, అంటే లాంగ్ గౌన్స్ అది ప్రిఫర్ చేసేవారు. బట్ ఇప్పుడు శారీ వేసుకొని వెళ్తున్నారు. అట్లా కాకుండా కొంచెం శారీ స్టైల్లో ఉన్న ఇన్నోవేటివ్ స్టైల్లో, కొంచెం కాంటెంపరీ స్టైల్లో ఇంటర్నేషనల్ డిజైనర్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు శారీ. అంటే ఆ డ్రేప్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అంటే ఎంత వాల్యూ ఉంది మన కట్టుకి, బొట్టుకి, అన్నిటికీ. అయితే ఇప్పుడు మోడర్న్ డ్రెస్సెస్ చాలా వస్తున్నాయి, అయినా సరే శారీకే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? ఆ 9 గజాలు, అప్పుడు 9 గజాలు 9 yards అంటాము, ప్లస్ 6.5 ఇప్పుడు. అయినా కానీ ఆ వేసుకునే ఆ డ్రేపు, ఆ అందము నాకు తెలిసి వరల్డ్లో ఎక్కడ ఏ గార్మెంట్కి లేదండి, ఏ అవుట్ఫిట్కి లేదు. సో మనం ఎక్కడ అమెరికా అయినా, ఏ ఇంటర్నేషనల్ కంట్రీలో అయినా శారీ వేసుకొని వెళ్తే ఇలా నిలబడి చూడకపోతే చూడండి. అంటే మనకున్న ఆ అందమే మన శారీతో వస్తుంది. నేను వెస్ట్రన్ వేసుకున్నా, ఒకవేళ మీ ఇంటర్నేషనల్ మార్కెట్ యూఎస్ వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా వెస్ట్రన్ వేసుకుంటాం, నేను వేసుకుంటా. వేసుకోగానే ఇమీడియట్గా శారీ వేసుకుందా అబ్బా దీంట్లో ఉన్న గ్రేస్ అక్కడ లేదే అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇంతమంది మన శారీ సెట్ చూస్తున్నారు అంటే మనకి మన ఇంట్లో ఉంది, మన వాల్యూ మనకు తెలీదు. సో బయట వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది, వాళ్ళ కళ్ళతో చూస్తే మన వాల్యూ అర్థమవుతుంది. అది ఇప్పుడంతా కూడా ఇన్స్టంట్ లైఫ్, రెడీమేడ్ లైఫ్ కనిపిస్తుంది. ఎవరికి కూడా ఒక చీర కట్టుకోవడానికి అర్ధగంట టైం వేస్ట్ చేసే అంత టైం ఉండట్లేదు నిజానికి. అంటే టైం వేస్ట్ అనకూడదు, కొంతమంది ఉద్దేశం అలా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇన్స్టంట్ శారీస్ కట్టుకోవడానికి ఛాన్స్ ఉంది, రెడీమేడ్ శారీస్ మనకి మార్కెట్లోకి వచ్చాయి. మీరు ఒక టెక్స్టైల్ ఎక్స్పర్ట్, మీరు చెప్పండి, అలాంటి రెడీమేడ్ శారీ కట్టుకుంటే బాగుంటుందా, లేదు అంటే కొంత టైం తీసుకొనైనా శారీ డ్రేప్ చేసుకొని మనకు మనం చీర కట్టుకుంటే బాగుంటుందా? అంటే ఏది చెప్పను, పాజిటివ్గా రెండు ఉన్నాయి. ఓకే, అంటే లెట్స్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్. ఎందుకంటే పాపం కొంతమంది యంగ్స్టర్స్కి శారీ డ్రేపింగ్ రాకపోయినా చీర కట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వేసుకోండి, అది తీసుకొని వేసుకోండి. అది ఫిట్ కూడా బాగానే అవుతుంది. చూస్తూ ఉన్నాను, చాలా వీడియోలు చేస్తూ ఉన్నారు. ఓకే, ఇట్స్ ఈజీ టు డ్రేప్ యూ. బట్ మీ సొంతంగా మీ డ్రేప్ చేసుకుంటే మీ బాడీలో ఉన్న మీ స్ట్రక్చర్, శారీ ఫామే అది, మన ఎట్లాంటి బాడీ స్ట్రక్చర్ ఉన్నా కానీ అది డ్రేప్ అయిపోతుంది ఈజీగా. సో అంత బాగా మంచిగా డ్రేప్ అయినప్పుడు ఇంకెందుకు వేరేది అన్నీ వేసుకోవడం. హార్డ్లీ ఎంత అండి, ఒక 5 to 10 minutes పడుతుంది అంతే. ఒక్కసారి అలవాటైంది అనుకోండి, ఇంకంతే ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు. ఇంకోటి, ఎందుకలా మనం డ్రేప్ చేసుకుంటాము వితౌట్ స్టిచ్చింగ్ అంటే, ఇంతకుముందు బ్లౌజ్ కూడా లేకుండేది, ఉట్టి వితౌట్ బ్లౌజ్ శారీ ఇట్లా డ్రేప్ చేసుకునే వాళ్ళం. సో ఇంత కిందికి కూడా ఉండేది కాదు, కొంచెం పైకి ఉండేది, ఎందుకంటే పని చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనేసి. ఎందుకు రౌండ్ అంటే, రీసెంట్గా నేను స్టడీ చేసిన దాంట్లో ఏంటంటే, బికాస్ ఏదైనా నెగిటివ్ ఉన్నా కానీ ఇన్ని లేయర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో రౌండ్గా తిరగదంట. సో అందుకనే మన పూర్వీకులు ఎంత ఆలోచించి మనకి ఎలాంటివి కూడా తలగొద్దు ఒక ఆడబిడ్డకి అని, వాళ్ళు కూడా ధోతి వేసుకునేవాళ్ళు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ద స్టిచ్డ్ వన్, ఇట్ ఈస్ ఆల్సో డ్రేప్డ్. అంటే ఆ డ్రేప్ ఉంది, రౌండ్గా కట్టుకుంటున్నామంటే అది కూడా ఒక ఎనర్జీ అని రీసెంట్గా నేను చదివాను ఒకటి. సో నాకు అనిపించింది కరెక్టే కదా, ఇన్ని లేయర్స్ నుంచి ఒక ఎనర్జీ మన లోపలికి రావాలంటే ఇట్స్ టూ డిఫికల్ట్. ఇంకోటి సద్గురు గారు కూడా చెప్తారు ఏంటంటే, స్టిచ్ చేసిన దాంట్లోంచి నెగిటివిటీ వస్తుంది అని. అది రీసెంట్గా నేను అది కూడా చూసింది. బ్లౌజ్ స్టిచ్ చేస్తాము, దాంట్లోంచి మ్యాక్సిమం ట్రై టు వేర్ వితౌట్ ద స్టిచ్డ్ వన్ అని అంటారు. అదే రీజన్ ఉంటుంది. కరెక్ట్గా మనకి హిస్టరీ బ్యాక్ వెళ్తే తెలుస్తుంది. కాబట్టి నాకు స్ట్రాంగ్గా తెలియంది నేను ఏది చెప్పనండి, బికాజ్ స్టిల్ లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటా.
ఇన్ని ఇయర్స్ అయినా అని, ఆల్మోస్ట్ 26 to 27 ఇయర్స్ అయింది ప్రొఫెషన్లో. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ లైక్ రీడింగ్ ఇట్, ఇంకా చదువుదాము, కొత్త వాళ్ళ దగ్గర నేర్చుకుందాము, యంగ్స్టర్స్ దగ్గర నేర్చుకుందామనే ఉంటుంది. కానీ సో ఉండుంటుంది, 100% ఉండుంటుంది. అందుకే కదా మన శారీ ఇచ్చారు. సద్గురు కూడా చీర గురించి మాట్లాడారు అంటే మన శారీ అనేది ఎంత ప్రైస్లెస్, ఎంత వర్తి అనేది మనం అర్థం చేసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఎస్. ఇప్పుడు శారీస్లో అనేక రకాలైన వెరైటీస్ ఉంటాయి. మీరు ఒక టెక్స్టైల్ ఎక్స్పర్ట్, ఏ శారీ ద బెస్ట్ అంటారు? ఏ శారీ బెస్ట్ అనను, ప్రతి స్టేట్లో ప్రతిదీ ఉంది. సో ప్రతి స్టేట్లో మంచి క్వాలిటీది, కరెక్ట్ జెన్యున్గా ట్రెడిషనల్ డిజైన్ది తీసుకొని మీ వార్డ్రోబ్లో పెట్టండి. ఇట్స్ అ ట్రెజర్ ఫర్ యూ. ఫ్యూచర్లో దొరకదు. మీకు కావాలన్నా ఫ్యూచర్ ఎప్పుడన్నా మీ కోడల్లో, కూతుర్లు, వాళ్ళ పిల్లలు ఎక్కడుంది మీ దగ్గర ఇది కూడా లేదా అంటే అప్పుడు సఫర్ అవుతారు. అంటే అరే ఏంటి ఒక్క చీర పెట్టలేదేంటి, ఇంత వాల్యూ అంత పెట్టలేకుండా ఉన్నామా అని డెఫినెట్గా అనుకుంటారు. ఒక బిడ్డ పుట్టగానే మెత్తగా ఉండడానికి కాటన్ చీరలు, అమ్మమ్మలవి వాటి వాళ్ళ చీరలు తీసుకొచ్చేసి వేస్తాము. తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఒక చీర అనేది కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మనం బతుకున్నప్పుడే కాదు, మన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు చీర మనతోనే ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి మనం శారీని ఎలా తీసుకెళ్ళాలి? ఇంతే. ఇప్పుడు నేను నేర్చుకుని నేను వేసుకుంటేనే నాకు నా ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, లేదు ఇది కరెక్ట్ అనేసి. సో వాళ్ళు కొంచెం పిల్లలు ఎలా అంటే చెప్పరు, ఏంటి ఇది పాత స్టైల్ వేసుకుంటున్నా అన్నా కానీ మన చూస్తూ చూస్తూ ఇన్వైబ్ అయి ఉంటుందండి. ఎప్పటికో ఒకసారి అది బయటపడుతుంది పిల్లల్లో. నా కొడుకు దగ్గరే నేను చూసాను. వాడు ఏమో పట్టించుకోడేమో అనుకున్నా, బట్ కొన్నిసార్లు అనిపించింది అరే వీడు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇంబైబ్ అవుతుంది వాడిలో, ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. సో అలా వస్తూ ఉంటుంది. మనం ఫస్ట్ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే పిల్లలు మెల్లగా వస్తారు. ఎప్పుడో ఒకసారి వచ్చి అమ్మని ఆ చీర కావాలి నాకు, ఒకసారి వేసుకొని చూస్తాను అంటారు. వేసుకొని చూసిన తర్వాత 100% వేసుకుంటారు వాళ్ళైతే, నేను గ్యారంటీ ఇస్తాను. హ్యాండ్లూమ్ శారీస్లో ఉండే ఎలిగెన్స్ అసలు ఒక లెవెల్. అయితే ఎక్కువ కాస్ట్ అనిపిస్తూ ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ అనేవి. దాంతో ఎక్కువ మంది బడ్జెట్ ఫ్రెండ్లీ అని మెషిన్ మేడ్నే వాడుతూ ఉంటారు. హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువగా మన వార్డ్రోబ్లోకి రావాలంటే ఏం చేయాలి, ఎలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కొనుక్కోవాలంటారు? పర్సనల్గా నేను కూడా అంత షాపింగ్ చేస్తే నాకు అనిపిస్తుంది అబ్బా తిని చెప్తుంది కానీ అట్లా పాసిబుల్ కాదు అని. బట్ సస్టైనబుల్లోకి రండి ప్లీజ్. కొనేది ఏంటో సెన్సిబుల్గా కొనండి, టూ మెనీ థింగ్స్ కాకుండా. అప్పుడు రిపీట్ చేసేవాళ్ళం శారీ, ఇంకోసారి వేసుకుందాం, ఇప్పుడు రిపీట్ చేయట్లేదు. రిపీట్ చేయనందువల్ల దే వాంటెడ్ అ చీపో వన్, సో దాట్ అయినా ఇది వేసుకొని పడేద్దాము. సో ఒకవేళ ఆ సింథటిక్ మిక్స్ అయి ఉంటే, అది జరీ బాగలేదు ఉంటే, నేచర్లో ఎంత పొల్యూట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. అదే ప్యూర్ సిల్క్, మన ఇండియన్ కల్చర్లోనే సిల్క్, కాటన్ అన్నీ అంత ప్యూర్ ఇచ్చిన తర్వాత వేరే ఎక్కడి నుంచో వచ్చిన ఆ సింథటిక్ యాడ్ చేసుకొని ఎందుకు వేసుకోవడము? జస్ట్ ఫర్ ద 1 month కిట్టి పార్టీ ఉంది, లేదు ఈ థీమ్ ఉంది నేను కొత్తగా వేసుకోవాలి అనే కన్నా, లేదు మనం మళ్ళీ అదే మళ్ళీ వేసుకుందాము, మళ్ళీ ఇంకోసారి వేసుకుందాము ఆ చీర అనుకుంటే ఎంత బాగుంటుంది. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. సెన్సిబుల్గా కొనండి చీరలు. డెఫినెట్గా ప్రైజ్ అన్నారు మీరు, హ్యాండ్లూమ్కి ప్రైజ్ ఉంటుంది, ఎందుకంటే ఉండాల్సిందే. ఎందుకంటే ఆ లగ్జరీ బ్రాండ్ అది. నేనైతే లగ్జరీ అంట, ప్రీమియం అంట, దాన్ని లగ్జరీ అంట. అంత లగ్జరీ అన్నప్పుడు మనం డైమండ్సో గోల్డో పెద్ద పెద్ద వెహికల్స్ కొన్నప్పుడు ఒక హ్యాండ్లూమ్ శారీకి ఎందుకు పెట్టలేము? ఈజీగా పెట్టగలుగుతాం కదా, 20-30 వేలు ఈజీగా పెట్టగలుగుతాం. హ్యాండ్లూమ్ అంటే చేతితోనే వేస్తారు, దాంట్లో సిల్క్ ప్యూర్ వేసి ఉంటారు. సో ఏమేం టెక్నిక్స్ ఉందో కనుక్కోండి, ఎందుకంత ప్రైస్ ఉందో కనుక్కోండి, వాళ్ళ వేజెస్ ఉంటాయి దాంట్లో. సో ఒక చీర ఎన్ని రోజులు నేస్తే అంత ఉంటుంది అంటే డైలీ వేజెస్ వేసుకోవాలి అయినా వీవర్ది. అదే సింథటిక్ అనుకోండి, పవర్లూమ్ అనుకోండి, అది పవర్లూమ్ ఒకసారి ఆన్ చేస్తే అది అవుతుంటుంది, ఇంకో పని కూడా చేసుకోవచ్చు. అట్లా ఒక 10 పెట్టుకుంటే 10 దన్న ఒక రోజులో ఒక చీర వెళ్తుంది. సో దానికి డిఫరెన్స్ ఏంటి, దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇంకోటి మీరు అన్నందుకు ఇప్పుడే వచ్చినది, పవర్లూమ్లో మీకు ఆ పర్సనల్ టచ్ ఉండదండి. హ్యాండ్లూమ్లో ఎంత డెలికేట్గా ఒక్కొక్క దారం తీసి ఒకవేళ పోగిపోయినా మళ్ళీ పెట్టి ఎంత పేషెంట్గా కూర్చుంటాడు, అస్సలు ఇరిటేట్ కాడు వీవరు. ఎంత పేషెన్స్గా కూర్చొని ప్రశాంతంగా చేస్తే దాంట్లో ఎంత ఎనర్జీ బిల్డ్ చేసి ఆయన ప్రాణాన్ని వేసిస్తున్నాడు కదా మీకు.
కవిత గారు మీరు చెప్తుంటే ఒక విషయం అర్థమైంది. మనం ఇప్పటి వరకు గోల్డ్ని, గోల్డ్ జ్యువెలరీని మనం ఒక ఇన్వెస్ట్మెంట్లా చూస్తున్నాం, ఒక ప్రాపర్టీలా చూస్తున్నాం. కానీ ఒక హ్యాండ్లూమ్ శారీని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్లా చూడొచ్చు అనేదే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి, ప్లీజ్ డూ ఇట్. ఎస్. ప్లీజ్ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, హ్యాండ్లూమా పవర్లూమా చూసి కొనండి. ప్రైస్ ఇంపార్టెంట్ కాదనుకోకండి. ఓకే, పెద్ద షోరూమ్స్లో వాళ్ళ మార్జిన్ వేస్తారు, ఐ అగ్రీ, నేను దానికి అగెనెస్ట్ రావట్లేదు. బట్ వాళ్ళ షోరూమ్ మార్జిన్ ఉండుంటుంది, జెన్యున్లీ వాళ్ళు వేయాల్సిందే, ఇంకేం ఆప్షన్ లేదు కాబట్టి. బట్ అట్లీస్ట్ పవర్లూమా, హ్యాండ్లూమా, సింథటిక్ వేస్తున్నామా, ప్యూర్ వేస్తున్నామా, ఇంకోటి గద్వాల్ అయితే గద్వాల్ వేస్తున్నామా, లేదంటే నారాయణపేట ఉంది, నారాయణపేట ఇప్పుడు నేను వేసుకుంది ట్రెడిషనల్ బార్డర్, చిన్న చిన్న రుద్రాక్ష వస్తుంది, గ్యాప్ వస్తుంది మధ్యలో, అది వేసుకుంటున్నానా లేదా. నారాయణపేట అనగానే వేరే ఏదో అమ్మేసేసరికి లేదు ఇదే నారాయణపేట అలా అనకండి. అట్లీస్ట్ మీరు వార్డ్రోబ్లో ఒక కరెక్ట్గా ఇక్కత్ శారీ ఒకటి, గద్వాల్ శారీ ఒకటి, నారాయణపేట శారీ ఒకటి, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఒక గొల్లబామ శారీ ఒకటి, ట్రెడిషనల్ ఫామ్లో ఏదైతే జెన్యూన్గా అయిందో, హ్యాండ్లూమ్లో అయిందో ఒక్కటన్నా పెట్టండి. కవిత గారు, మీరు శారీ రివైవలిస్ట్, అంటే పాతకాలం నాటి చీరలు తీసుకొని మళ్ళీ కొత్తగా వీవ్ చేయిస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఒక అకేషన్కి ఖచ్చితంగా శారీయే కట్టుకోవాలి, కానీ ఏ చీర కట్టుకుంటే ఏ అకేషన్కి బాగుంటుందో చెప్పండి. ఇప్పుడైతే అన్నీ వేసేసుకుంటున్నారు. బట్ మనకు తెలుసు, పండగలు అయితే సిల్క్ మ్యాక్సిమం వేసుకునే వాళ్ళము, పెళ్ళిళ్ళలో కంచిపట్టు వేసుకుంటాము. సో రిసెప్షన్ అట్లా అయితే ఇంకా వేరేవి కూడా బనారస్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఈ మధ్య చాలా పైతని వచ్చింది, బనారస్ వచ్చింది, అట్లా ప్రతి స్టేట్ ఇది ఒక్కొక్కసారి రిప్రజెంట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఈవెంట్ని బట్టి ఉంటుందండి. అంటే కాటన్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే సిల్క్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో కొంచెం పార్టీ వేర్ అంటే ట్రెడిషనల్ ఫామ్లో ఉంది అంటే కొంచెం సిల్క్ టచ్ అయితే బాగుంటుంది, లేదు నార్మల్ క్యాజువల్ అయినా కాటన్ వేసుకోవచ్చు. సో నేనైతే అట్లేం లేదు, కొన్ని ఫంక్షన్స్ అయినా కాటన్ అది రిచ్గా ఉంది, ఎక్స్పెన్సివ్ ఉంది అంటే కాటన్ కూడా వేసుకొని వెళ్ళిపోతాను. శారీ మార్కెట్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. థ్యాంక్ యూ అండి.